కృతి రిషి చేయి లాగి ఇక పద అంటూ కళ్ళూరుమింది. వీళ్ళివతలకి రాగానే వాళ్ళని తీసుకొచ్చిన అతను కృతితో, సార్ మీకు విషయం చెప్పే ఉంటారు. నెక్స్ట్ మంత్ యాడ్ వస్తుంది అన్ని పేపర్స్లో, అది మీకు అవసరం లేదు అంటూ తను విజిటింగ్ కార్డ్ ఇచ్చి, చూడమ్మా నువ్వు నెక్స్ట్ మంత్ 20 తర్వాత నా నంబర్కి కాల్ చేసి అడ్రస్కి రా. అప్పటికే మేము కొంతమందిని సెలెక్ట్ చేసి ఉంచుతాం. మీరు వాళ్ళతో మా సెషన్స్కి రావచ్చు. అది 3 months కోర్స్. అవగానే మా హోటల్స్లో పార్ట్ టైం జాబ్స్ పడతాయి. అవి రెస్టారెంట్స్ కావచ్చు, బేకరీస్ కావచ్చు. ఈ 3 months మీ పర్ఫార్మెన్స్ చూసి వాటికి సెలెక్ట్ చేస్తారు అని చెప్పాడు. అది విని కృతి, ఓకే థ్యాంక్ యూ సార్ అని రిషితో కలిసి వెళ్ళిపోయింది. అప్పటికే టైం 2 అయ్యింది. కృతి రిషితో, ఏంటి నువ్వు ఆయనకు తెగ పడిపోయి మరీ షేక్ హ్యాండ్ ఇచ్చావు, ఏంటి కథ అని అడిగింది. రిషి, ఓ అదా, అయినా నేను హీరో అవుతా అన్నాడుగా, అందుకే పిచ్చ హ్యాపీ అనిపించింది. పనిలో పని, మీకు సినీ ఇండస్ట్రీలో ఎవరైనా తెలిస్తే నన్ను రికమెండ్ చేయండి అని అడుగుంటే పోయేది అన్నాడు కాలర్ ఎగరేస్తూ. కృతి రిషి నెత్తి మీద ఒక్కటిచ్చి, ఓయ్ బుద్ధు, అప్పుడు కానీ నాకు వచ్చిన ఈ ఆఫర్ కూడా వద్దని ఎగిరి ఒక్క తన్ను తన్నేవాడు అంది. రిషి, అంతే అంటావా అన్నాడు. కృతి, సరే కానీ నీకు బ్యాంక్ అకౌంట్ ఉంది కదా. రిషి, ఉంది, ఏం? కృతి, సరే పద వెళ్దాం అనగానే రిషి, ఎక్కడికి అన్నాడు. మనకు ప్రైజ్ మనీ వచ్చింది కదా, నీ అకౌంట్లో వేద్దాం. నువ్వు స్టార్ట్ చేయబోయే సేవింగ్స్ ఈ అమౌంట్తో మొదలు పెడదాం అంది కృతి. రిషి, నాకొద్దు, నువ్వే ఉంచుకో అన్నాడు. కృతి, నువ్వు నేను వేరు కాదు, మనం అను. నీ గోల్ నీకే కాదు, నాకు కూడా ముఖ్యమే. ఇక నువ్వు ఏం మాట్లాడకు, ముందు పద బ్యాంక్కి వెళ్దాం అంది. రిషి, అప్పుడేనా, ఇంకాసేపు ఉండి వెళ్దాం అన్నాడు. కృతి, చూడు రిషి, నా లైఫ్లో ఫస్ట్ టైం కాలేజ్ బంక్ కొట్టి బయటికి రావడం. మా అమ్మ నాన్నలకి తెలిస్తే ఇక అంతే. ఇవాళ వచ్చానంటే కేవలం నీకోసం. ఇక మనం కాలేజ్కి ఎగ్గొట్టొద్దు, ముందు మన గోల్స్ అంటూ కృతి ఏదో చెప్పబోతుంటే రిషి లేచి కోపంగా ముందుకు వెళ్ళిపోయాడు. కృతి తన వెనకే వచ్చి, ఎందుకు కోపం అని అడిగింది. రిషి ఏం మాట్లాడకుండా ఫాస్ట్గా నడుస్తూ ఉన్నాడు. మనోడు చెక్స్ షర్ట్ వేసి టక్ చేసి ఎండగా ఉందని సన్ గ్లాసెస్ పెట్టాడు. కృతికి తెగ ముద్ద చేస్తూ ఉన్నాడు కోపంలో. నిన్నే రిషి, నువ్వేమో 6 అడుగుల కట్అవుట్, పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వెళ్తే నాకు అందొద్దా, ఆగు అంటూ పరిగెత్తింది. రిషి ఆగలేదు. కృతి పరిగెత్తుకుంటూ వచ్చి రిషికి అడ్డంగా నిలబడి 2 చేతులు ఎత్తి, నన్ను ఎత్తుకోరా అంది. రిషి, అయ్యయ్యో, మీరంటే మీ పేరెంట్స్కి వాల్యూ ఇచ్చి కాలేజ్ ఎగ్గొట్టకుండా వెళ్ళే సిన్సియర్ స్టూడెంట్, మరి నేను బేవర్స్, పోకిరి, అంతే కదా నీకు. నీ బాబుకి ఫీలింగ్ నా మీద అన్నాడు. కృతి కిసుక్కుని నవ్వింది. రిషి ఇంకా కోపంగా చూసి వెళ్ళబోయాడు. కృతి తన చేయి పట్టుకొని ఆపింది. రిషి, ఒకసారి ఎత్తుకుంటావా లేదా, నిన్నే అంది. రిషి కోపంగానే తన నడుముని 2 చేతులతో పట్టుకున్నాడు. కృతి హిహి చక్కలిగింతగా ఉంది అని రిషి చేతులు తీసేసింది. రిషి తన బ్యాక్ సైడ్ నుండి పైకి లేపాడు. ఇద్దరూ ఒకళ్ళ కళ్ళలోకి ఒకరు చూసుకున్నారు. కృతి తన 2 చేతులతో రిషి మొహాన్ని దగ్గరగా లాక్కొని ముందు తన 2 కళ్ళ మీద, తర్వాత బుగ్గల మీద ముద్దు పెట్టింది. రిషి కోపంగానే చూశాడు. కృతి తన పెదవులను మూసింది. రిషి ఛాన్స్ దొరికిందని కృతిని ఇంకా గట్టిగా హత్తుకున్నాడు. 5 నిమిషాల తర్వాత కృతి, ఇక దించు అంది. రిషి, నువ్విచ్చావు, మరి నేను ఇవ్వద్దా? అసలే ఏది ఫ్రీగా తీసుకోవడం మా ఇంట వంట లేదమ్మా అంటూ మళ్ళీ తన పెదవులు అందుకున్నాడు. లవ్ బైట్, అంతే. కృతికి దిమ్మ తిరిగింది. పెదవు నుంచి బ్లడ్. రిషి కంగారుగా దించి, అయ్యో సారీ రా, ఇలా అవుతుంది అనుకోలేదు అంటూ కర్చీఫ్తో పెదవులు తుడిచాడు. కృతి అందంగా నవ్వింది. రిషి, నొప్పి పుట్టిందా? సారీ చిన్ను, ఇంకెప్పుడు ఇలా చేయను అన్నాడు బాధగా. కృతి, నీకు అందుకే చనువు ఇవ్వాలంటే భయం, కాస్త మోటుతనం తగ్గించు బాబు అంది. రిషి, అవును చిన్ను, ఇందాక నేను చేపట్టుకున్న అమ్మాయి కూడా ఇదే అంది, నీ గర్ల్ ఫ్రెండ్ ఎలా తట్టుకుంటుందో నిన్ను అని. కృతి, నీ కోపం పోయింది కదా, ఇక పద, ముందే చెప్తున్నా, ఇంకో 3 months వరకు నో హగ్స్ నో కిస్ అంది. రిషి, చూద్దాంలే అన్నాడు. ఇద్దరు కలిసి బ్యాంకుకి వెళ్ళి రిషి అకౌంట్లో మనీ వేశారు. నెక్స్ట్ డే అభి కాలేజ్కి వచ్చాడు. రిషి కృతి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అభి చాలా డల్గా ఉన్నాడు. వాళ్ళిద్దరూ అడిగిన వాటికి పొడి పొడిగా సమాధానం ఇస్తున్నాడు. కృతి గమనించింది. రిషి లేకుండా చూసి, ఎందుకు అభి అలా ఉన్నావు, ఏమైంది అని అడిగింది. అభి న్యూస్ పేపర్ ఇచ్చాడు.
లోకల్ ఎడిషన్. అందులో లోపల పేజీలో ఒక మూలకి ఫోటో కృతి రిషి రిసార్ట్లో ప్రైజ్ తీసుకుంటూ. అది చూసి కృతి స్టన్. అభి చాలా డల్గా, మీ ఇద్దరు అక్కడికి ఎప్పుడు వెళ్ళారు, నాకు చెప్పలేదు అని అడిగాడు. కృతి అభి చేపట్టుకుని, సారీ రా అభి, నీకే ముందు చెప్పాలనుకున్నా, వీ బోత్ ఆర్ ఇన్ లవ్. ఏంటి అన్నాడు అభి. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, ఒకరంటే ఒకరికి ప్రాణం అంది కృతి. అభి మరి నేను అని అడిగాడు. తను ఏ ఉద్దేశంతో అన్నాడో ఆ మాట అని ఆలోచించకుండా కృతి, నువ్వు మిత్ర ఇద్దరు ప్రాణమేరా, కానీ రిషి నా లైఫ్ అంది. అభి ఎప్పటి నుంచి అని అడిగాడు. కృతి 2 years నుంచి ఇష్టపడుతున్నా అంది. అభి ముందు ఎవరు ప్రపోజ్ చేశారు అని అడిగాడు. తనే, కానీ నేనే ముందు ఇష్టపడ్డాను, ఆడపిల్లగా ముందు చెప్పలేదు అంది. అభి ఓహో, మరి విషయం మిత్రకి తెలుసా అన్నాడు. కృతి మిత్రకే కాదు, మా ఇంట్లో అందరికీ తెలుసు అంది. అభి అంటే అంకుల్కి. కృతి తెలుసు అనగానే ఏమన్నారు. నన్ను తీసుకెళ్తా అన్నారు. సుప్రజ అక్క ఆపింది. వాళ్ళని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయి, అప్లై చేసుకొని రమ్మంది. మరి వస్తారా? ఏమోరా తెలీదు, అసలు పెద్ద గొడవ అయింది. కృతి ఆ పేపర్ తీసుకొని టెన్షన్గా, ఇప్పటికే ఎంతమంది చూశారో, డాడీకి తెలిస్తే ఇంకేమన్నా ఉందా అంది. అభి చూస్తే తప్పేముంది, నేను మిత్ర మీతో ఉన్నామని చెప్తాంలే అన్నాడు. కృతి అమ్మయ్య థ్యాంక్స్ రా, నువ్వు గోల్డ్వి అంటూ తలని మిరింది. అప్పుడు వచ్చిన రిషి, వాడు గోల్డ్ మరి నేను అన్నాడు. నువ్వు సిల్వర్ అంది నవ్వుతూ. ఆ నవ్వు చూసి అభి రిషి ఇద్దరు పడిపోయారు. కృతి రిషితో, మనం పేపర్లో పడ్డాం చూడు అని చూపించింది. అది చూసి రిషి, ఇది మీ బాబు చూడాలి, ఏడుస్తాడు అన్నాడు కృతికి మాత్రమే వినబడేటట్లు. కృతి సీరియస్గా చూసింది. అభి ఎనీహౌ కంగ్రాట్స్ రా అన్నాడు రిషికి షేక్ హ్యాండ్ ఇస్తూ. రిషి ఎందుకు? పేపర్లో ఫోటో వచ్చిందనా? ఇదేం చూసావు, రేపు ఫ్యూచర్లో అన్ని పేపర్స్ మెయిన్ ఎడిషన్లో నావే ఉంటాయి అప్పుడు మళ్ళీ అంటూ మళ్ళీ మొదలెట్టాడు. అభి బాబు కాస్త తట్టుకో, అందుకు కాదు నేను చెప్పేది, కృతిని జీవితం అంతా భరించడానికి రెడీ అయినందుకు అన్నాడు రిషి. ఓహో కృతి చెప్పిందా? నేను చెప్దామంటే ఇది తనే నీకు చెప్పాలని అంది. అనగానే అభి ఎవరు చెప్తే ఏంటి, కృతి బాగా లక్కీ నేను సెలెక్ట్ చేసుకున్నందుకు అన్నాడు. కృతి ఉడుక్కుంటూ, అంటే వాడు కదా లక్కీ ఫెల్లో అంది. అభి ఓసి బుద్ధు, ఈ రోజుల్లో మీ అమ్మాయిల్ని తట్టుకునేందుకు చాలా ధైర్యం ఉండాలి, మీ షాపింగ్లు ఖర్చులు అలకలు ఎన్ని భరించాలి అని రిషికి కన్ను కొట్టాడు. ఇద్దరు నవ్వుకున్నారు. కృతి ఇద్దరిని కోపంగా చూసి వెళ్ళిపోయింది. ఒకరోజు మిత్రకి అభి నుంచి కాల్ వచ్చింది. ఎలా ఉన్నారా అని అడిగింది మిత్ర. ఎలా ఉన్నానన్ను అనుకుంటున్నావు? అభి గొంతులో వెటకారం అర్థమైంది మిత్రకి. అది నీకేంటి, బాగానే ఉండుంటావు అంది. నీకు అలా కూడా అనిపిస్తుందా? ఏమైంది అభి, ఆర్ యూ ఆల్ రైట్? ఇప్పుడే కదా అన్నావు నాకేంటి అని. మిత్ర అభి స్ట్రైట్గా పాయింట్కి రా. అభి కృతి రిషిల లవ్ మ్యాటర్ నాకు ఎందుకు చెప్పలేదు అన్నాడు. మిత్ర అది కృతి వద్దందిరా, తనే నీకు చెప్తా అంది. అభి మరి నేను కృతిని ఇష్టపడుతున్నాను, ఆ సంగతి చెప్పావా కృతికి అన్నాడు. మిత్ర చెప్పలేదా అని నన్ను అంటున్నావు, నువ్వెందుకురా తనకి డైరెక్ట్గా చెప్పలేదు అంది. రిషి లవ్ కృతి కన్నా ముందు అర్థమైంది నీకే, మరి నా సంగతి కూడా అర్థమయ్యే ఉంటుంది కదా, ఎందుకు కృతికి చెప్పలేదు అని కోపంగానే అడిగాడు అభి. మిత్ర మెంటల్, రిషి తన లవ్ గురించి తానే చెప్పాడు, నేను కేవలం మీ ఇద్దరి గురించి హింట్ ఇచ్చా అంతే, వాడు నీకన్నా ముందు ప్రపోజ్ చేశాడు అంది. అభి కానీ కృతి లైఫ్లో నేను చిన్నప్పటి నుండి ఉన్నాను, రిషి మధ్యలో వచ్చాడు, కృతికి వాడి ప్రేమ అర్థమైంది, నాదెందుకు అర్థం కాలేదు అన్నాడు బాధగా. మిత్ర అభి లేట్ చేయడం నీ తప్పు, వాళ్ళిద్దరూ ఒకరికొకరు ప్రాణమయ్యారు, నువ్వు అంగీకరించాల్సిన నిజం అది. సో ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అది చెప్పు అంది. అభి ఏం చేస్తాను, వాళ్ళిద్దరిని ఒకటి చేయడం తప్ప అన్నాడు. మిత్ర నిజంగా అనగానే అభి లేకపోతే లవ్ ఫెయిల్ అయిందని బాధపడుతూ కూర్చోమంటావా అని నవ్వాడు. మిత్ర అమ్మయ్య ఎంత టెన్షన్ పడ్డాను, నువ్వు అలా మాట్లాడుతుంటే నువ్వు ఓకే కదా అంది. అభి హే చిల్, కానీ ఏం చేస్తాం, దేనికైనా రాసి పెట్టాలి కదా. సరే ఇంతకీ అంకుల్ ప్రాబ్లం ఏంటి, రిషి అంటే ఎందుకైనా కోపం అని అడిగాడు. మిత్ర నాకేమనిపిస్తుందంటే
ఆయన రిషిని కాదు, రిషి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని ఇష్టపడడం లేదని. అన్నట్లు నీకు ఇంకో షాకింగ్ న్యూస్, కృతికి ఎప్పుడోనో మ్యాచ్ ఫిక్స్ చేశారంట అంది అభి. అవునా, ఎవరితో అని అడిగాడు. ఏమోరా, అది తెలీదు. ఎనీహౌ మనం ముఖ్యంగా నువ్వు అంకుల్ని కన్విన్స్ చేయాలి అంది. నేనా? అవును నువ్వే. అంకుల్ నువ్వంటే చాలా అభిమానం. సరే, నా ప్రయత్నం నేను చేస్తా, ఉంటా మరి అంటూ ఫోన్ పెట్టేశాడు. నెల తర్వాత ఆ రోజు కృతి పుట్టినరోజు. కిషోర్, శ్రావణి, సూర్య ముందు రోజే వచ్చారు. ఎందుకో కానీ కిషోర్ నార్మల్గా అస్సలేమీ జరగనట్లుగా ఉన్నాడు. శ్రావణి కృతితో బాగానే ఉంది. బహుశా పుట్టినరోజు అనేమో. కృతి ముందు రోజే రిషికి చెప్పింది, నేను ఫోన్ చేసే వరకు నువ్వు చేయకు, మా పేరెంట్స్ వస్తున్నారని. అందులోనూ కృతి ఇంకా ఫోన్ కొనుక్కోలేదు. విషయం చెప్తామంటే మిత్ర ఏదో పని మీద ఊరెళ్ళింది. సుప్రజకి మెసేజ్ పెట్టడం రిషికి ఇష్టం లేదు. చాణక్య శ్రీకాంత్ వచ్చి, ఏంటి అరగంట నుంచి చూస్తున్నాం, అటు ఇటు తెగ తిరుగుతున్నాం, కాలేజ్ టైం అయింది, ఇక వెళ్దాం అన్నారు. రిషి కాలేజీకి అయినా కృతి వస్తుందని స్టార్ట్ అయ్యాడు. ముగ్గురు వెళ్ళేసరికి అభి ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. రిషిని చూసి, తీసుకో నీకే అన్నాడు. రిషి ఫోన్ తీసుకుని, అభి ఇంకేంటి అని కృతి వాయిస్ విని, రిషి నేను అన్నాడు. కృతి చాలా లో వాయిస్తో, తెలుసు నువ్వు మాట్లాడు అంది. రిషి కొంచెం పక్కకెళ్ళి, పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నాడు. కృతి థ్యాంక్ యూ, లవ్ యూ అంది. రిషి ఏమైంది, నువ్వు ఇవాళ రావట్లేదా అని అడిగాడు. కృతి లేదు, అమ్మ వాళ్ళు గుడికి వెళ్దామని కాలేజ్కి వద్దన్నారు. సుప్రజ కూడా వెళ్ళలేదు. అందుకే అభికి కాల్ చేసి నీకు ఫోన్ ఇమ్మన్నాను, రేపు కలుద్దాం అంది. రిషి నేను నిన్ను ఇవాళ కలవాలి, ఓ పంచే ఏ టెంపుల్కి వెళ్తున్నారో మీ అక్క ఫోన్ నుంచి నాకు మెసేజ్ చేయి, వస్తాను అన్నాడు. కృతి సరే అని ఫోన్ కట్ చేసింది. రిషి అభికి ఫోన్ ఇచ్చి తన పక్కనే కూర్చున్నాడు. అభి ఏంట్రా, ఏమంటుంది కృతి అని అడిగాడు. రిషి జరిగింది చెప్పాడు. అభి రే మీ ఇద్దరు నాకు బెస్టీసే, సో ఏం హెల్ప్ కావాలన్నా అడుగు అన్నాడు. రిషి తనని హగ్ చేసుకుని థ్యాంక్ యూ రా అన్నాడు. కాసేపు గడిచాక రిషి సెల్కి మెసేజ్ వచ్చింది, కృతి వాళ్ళు వెళ్ళబోయే టెంపుల్ గురించి. రిషి అది చూసి అభికి చెప్పి వెళ్ళిపోయాడు. రిషి గుడికి వెళ్ళి ఒక చోట నించొని చూస్తున్నాడు. ఒక కారు వచ్చి ఆగింది. ముందు సూర్య, కిషోర్ దిగుతారు. తర్వాత సుప్రజ, శ్రావణి కూడా దిగుతారు. వెంటనే కృతి దిగుతుంది. లంగా ఓణిలో, ఒంటి నిండా నగలతో, బాపు బొమ్మల. రిషి రెప్ప వేయడం మరిచిపోయి చూస్తున్నాడు. కృతి చుట్టూ చూస్తూ నడుస్తుంది. రిషి దూరంగా నిలబడి చూస్తున్నాడు. కృతి తనని చూసింది. రిషి తనని తానే మార్చాడు. ఏమైంది వీడికి అనుకుంటూ ముందుకెళ్ళింది. అందరూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు. రిషి కూడా వాళ్ళతో జాయిన్ అయ్యాడు. వాళ్ళ వెనక ఫాలో అయ్యాడు. కృతి వాళ్ళకన్నా వెనక వెళ్తుంది. వెనక రిషి రోజు చుడీదార్లో పోనీలో వస్తుంటే నాకు తెలియలేదు అనుకుంటూ కృతి నడుము వైపు చూశాడు. నవ్వుకుంటూ పేపర్ తీసి ఏదో రాశాడు. కృతి వెనకెళ్ళి తన చేపట్టుకొని గుడి వెనక్కి లాక్కెళ్ళాడు. కృతి కంగారుగా, రిషి ఏంటిది, డాడీ వాళ్ళు చూస్తే ఇంకేమైనా ఉందా అంది. రిషి హ్యాపీ బర్త్డే చిన్ను అని నుదుటిపై ముద్దు పెట్టాడు. కృతి రే ఇది గుడి అంది. రిషి అబ్బచ్చా నాకు తెలియదులే కానీ ఫస్ట్ గిఫ్ట్ తీసుకో అంటూ చిన్న ప్యాక్ ఇచ్చాడు. దాని కార్డు మీద నా ప్రియమైన చిన్నుకు విత్ లాట్స్ ఆఫ్ లవ్ రిషి అని రాసింది. కృతి ఏముంది ఇందులో అని అడిగింది. రిషి ఇంటికెళ్ళి చూడు అంటూ నవ్వి వెళ్ళిపోయాడు. కృతి వెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళతో జాయిన్ అయింది. అందరూ ఈవినింగ్ వరకు బయట గడిపి సాయంత్రం ఇంటికి వెళ్ళారు. కృతికి తెలియందేమంటే ఆ రోజంతా రిషి వాళ్ళనే ఫాలో అయ్యాడు. వాళ్ళు ఇంటికి వెళ్ళాక సుప్రజ ఒక లెటర్ కృతికి ఇచ్చి చదువుకో అని సైగ చేసింది. కృతి తుర్రున తన రూమ్లోకి వెళ్ళి ముందు రిషి ఇచ్చిన గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేసింది. కొత్త ఫోన్, ఫ్లిప్ మోడల్, పింక్ కలర్, పొట్టిగా ముద్దుగా భలే నచ్చింది తనకు. రిషి ఇచ్చిన లెటర్ ఓపెన్ చేసింది. నా ప్రాణమైన చిన్నుకి, ఏంటి మెసేజ్ చేయకుండా ఇలా లెటర్ రాశానేంటా అనుకుంటున్నావా? మొదటిసారి ఏదో ఇలా ట్రై చేశా. ఇవాళంతా నువ్వు నాతో లేవు కానీ నేను నీతోనే ఉన్నా తెలుసా. నువ్వు నన్ను గుడికి రమ్మన్నావు, వచ్చాను. నీకోసం వెయిట్ చేస్తుంటే ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అదే విరహం, చాలా పెయిన్గా అనిపించింది అంటూ హార్ట్ మీద యారో సింబల్ వేశాడు.
నువ్వు వచ్చావు, నీ చూపులతో ఆ యారో తీసావు, నీ వెనకే వచ్చాను, నీ చిట్టి నడుమును చూసా. దాన్ని వర్ణిద్దామంటే నేను కవిని కాదు, దాన్ని గీద్దామంటే చిత్రకారుణ్ణి కాదు, కానీ నేను ప్రేమికుణ్ణి. అందుకే ఇలా రాశాను. లేత గులాబీ రంగులో ఎండ పడుతూ ఉంటే చిరు చెమట పట్టి ఆ చెమట బిందువులు చిన్న ముత్యాల్లా మెరుస్తూ, అసలు అది నడుమేనా లేకపోతే ఇంద్రధనుస్సులోని రంగులు దివి నుండి నీ నడుంపై జారి పడిపోయాయా? నిన్ను దగ్గరికి తీసుకుని నీ నుదుటిన ముద్దు పెట్టా. అప్పుడు నేను చూసింది నా ప్రేయసిని కాదు, అప్పుడే పుట్టిన పసిపాపని. తర్వాత నీ వెనకే వచ్చా. నువ్వు నవ్వుతుంటే నీ ముత్యాలని ఏరుకున్నా. నువ్వు నడిచిన దారిలో పూలను పరిచాను. నువ్వు లంచ్ చేసేటప్పుడు కూడా మీ వెనకే ఉన్నాను. అవును, మీ వాళ్ళందరూ స్పూన్తో తింటే నువ్వు చేత్తో తినడం ఎందుకు? నేను చిన్నప్పటి నుండి చూసా అనుకో, కానీ మీ వాళ్ళతో బయటకు వెళ్ళినా అంతేనా? నాకు కారణం చెప్పాలి. నీ చేతికి పెట్టావు ఎర్రటి గోరింటాకు. నాకు మెహందీ అంటే ఇష్టం, కానీ అది చూసి నాకు అర్థమైంది, సహజంగా పండిన గోరింటాకు నీ చేతి అందాన్ని ఎంత పెంచింది. తర్వాత మీ వాళ్ళకి ఏదో చెప్పి స్పూన్ అండ్ ఫోర్క్ అరేంజ్ చేయించావు. ఏంటది? నువ్వే చెప్పాలి. తర్వాత పార్క్కి వెళ్ళారు. అక్కడ నీ ఆటపాటలు చూసి చిన్నపిల్లలా అనిపించావు. అక్కడ ఇలా అంటున్నానని మరోలా అనుకోవద్దు. నీ అందాలేంటే నన్ను టెన్షన్ పెట్టేశాయి. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, ఇక నుంచి నువ్వు అలా ఓణిని దోపే ముందు కొంచెం చూసుకో. వామ్మో, నీ నడుము నయం కనిపిస్తూ ఇబ్బంది పెడితే ఆ పొట్ట ఇక నా వల్ల కాదు. ఏదో సినిమాలో హీరోయిన్ నాభిని చూసి సున్నా కనిపెట్టారని అన్నారు. అదేమో కానీ నీ నడుము నాభి ఇవి చూసి నేనైతే పిచ్చివాడినై అక్కడే కూర్చున్నా. అప్పుడే ఏమైందంటే పార్కులోని స్ప్రింక్లర్స్ వాటర్ వచ్చి నన్ను తడిపితే కానీ లోకంలోకి రాలేదు. వామ్మో, ఫ్యూచర్లో మన మ్యారేజ్ అయ్యాక నా పరిస్థితి ఏంటో. ఇక లాస్ట్గా నీ ఫోన్ ఆ రోజు వాన్లో తడిసి పాడైపోయాక వేరే ఫోన్ తీసుకోలేదు. మనం లవర్స్ ఎన్నాళ్ళు మిత్ర వదిన ఫోన్ ద్వారా రొమాన్స్. అందుకే నిన్న బేకరీలో ఫస్ట్ శాలరీ ఇచ్చారు, నీకు ఫోన్ కొనేసా, నంబర్ కూడా వేసేసా, మంచి ఫ్యాన్సీ నంబర్. ఇంకా రాత్రి 12 లోపు వచ్చి నాకు రావాల్సినవన్నీ తీసుకునే వెళ్తా. నేను ఎలా వస్తానో ఆలోచించకు. ఉంటా, బాయ్ బాయ్. ప్రేమతో నీ రిషి. లెటర్ని కనీసం 10 సార్లు చదివింది. జాగ్రత్తగా దాచి ఫోన్ ఆన్ చేసి రిషి నంబర్కి కాల్ చేసింది. స్విచ్ ఆఫ్. మెసేజ్ చేసింది. బాబు రిషి, నువ్వు తోపు అని తెలుసు, కానీ దయచేసి వాళ్ళ రావద్దు ప్లీజ్, రేపు కలుద్దాం. తర్వాత ఫోన్ సైలెంట్లో పెట్టి ఫ్రెష్ అయ్యి పనిలో పడింది. నైట్ 7 ఆ టైంలో అభి వచ్చాడు. ఇక కిషోర్ భూమి మీద నిలవలేడు. సుప్రజకి ఏదో డౌట్ వచ్చింది. అభి కృతికి విషెస్ చెప్పి గిఫ్ట్ ఇచ్చాడు. కృతి లోపలికి వెళ్తుంటే అభి ఇక్కడే ఓపెన్ చేసి ఏముందో అందరికీ చూపించు అన్నాడు. కృతి సరే అని ఓపెన్ చేసింది ఫోన్. కృతి షాక్. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. కృతి ఇబ్బందిగా నవ్వుతూ థ్యాంక్ యూ అనేసి లోపలికి వెళ్ళి రిషికి మళ్ళీ కాల్ చేసింది. స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అభి ఫోన్ మంచంపై విసిరేసి అక్కడే కూర్చుంది. అభి 1 గంట కూర్చొని వెళ్ళిపోయాడు. అభి కూడా నంబర్ వేసే ఇచ్చాడు. ఆ రోజు నైట్ కిషోర్ వాళ్ళు ఊరెళ్ళారు. కృతి వాళ్ళ అమ్మమ్మ కూడా ఏదో పని ఉందని వాళ్ళతో వెళ్ళింది. సుప్రజ, కృతి ఇద్దరే మిగిలారు. కృతికి టెన్షన్గా ఉంది. ఈ రిషి ఏ టైంలో వస్తాడో, రావద్దని చెప్దామంటే ఫోన్ ఆఫ్ చేశాడు, ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తుంటే సుప్రజ, కృతి అభి ఇచ్చిన ఫోన్ ఏది అని అడిగింది. కృతి, ఇక్కడే ఎక్కడో పడేశాను చూడు అంది. సుప్రజ ఆ ఫోన్ తీసి పర్లేదు, బాగా కాస్ట్లీ ఫోన్ కొన్నాడు, ఒక ఫ్రెండ్ కోసం అంత అవసరమా అని అడిగింది. కృతి, వాడు ఎంత పెట్టుకుంటే ఏంటక్క, నేను రిషి ఇచ్చిన ఫోనే వాడతాను అంది. సుప్రజ, మరి అభి ఫీల్ అవ్వడా అని అడిగింది. నాకు రిషి ఫీలింగ్స్ ముఖ్యం, అభివి కాదు. అయినా రిషి కొనకపోయినా కూడా నేను అభి ఇచ్చిన ఫోన్ వాడను, నాకు కాస్ట్లీ గిఫ్ట్ ఇష్టం లేదు అంది. ఈలోపు కరెంటు పోయింది. సుప్రజ, నువ్వు బెడ్ మీదనే ఉండు, నేను క్యాండిల్ తెస్తా అని హాల్లోకి వెళ్ళింది. కృతి బోర్లా పడుకొని రిషి ఇచ్చిన ఫోన్ చూస్తుంది. ఆ రూమ్లో క్యాండిల్ వెలుగొచ్చింది. అంతే, ఎవరో తన నడుముని చుట్టూ చేసి దగ్గరికి తీసుకున్నాడు. కృతి, రిషి అంది. రిషి, ఎలా కనిపెట్టావు చిన్ను అని అడిగాడు. ఇలాంటి పనులు నువ్వు మాత్రమే చేస్తావు కాబట్టి. రిషి కృతిని తన వైపు తిప్పుకొని వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అన్నాడు. కృతి బెడ్ మీద నుంచి లేచి అక్క అని అరిచింది. మీ అక్కనే నన్ను పంపింది,
కాదు కాదు పంపేలా చేశా అన్నాడు కృతి. రిషి వచ్చావు చెప్పావు, ఇక వెళ్ళు అంది రిషి. ఏంటి చిన్ను అంత తొందర అన్నాడు రిషి. కరెంట్ వస్తే బాగోదు, నువ్వు వెళ్ళు. కరెంటు నేను చెప్పే వరకు రాదు అంటే నువ్వు ప్లాన్ వేసి. అవును. కృతి తల కొట్టుకుంటూ బెడ్ మీద కూర్చుంది. రిషి వచ్చి తన పక్కనే కూర్చుకుని ఇంతకీ నా గిఫ్ట్ ఎలా ఉంది అని అడిగింది. చాలా అంటే చాలా బాగుంది. అభి కూడా ఫోన్ తెచ్చాడు గిఫ్ట్గా. నువ్వు చెప్పలేదా నాకు ఫోన్ గిఫ్ట్గా ఇస్తున్నానని అని అడిగింది కృతి. చెప్పలేదు పాపం, వాడికి తెలియక కొని ఉంటాడు అన్నాడు రిషి. నేను అదే అనుకుంటున్నా, కానీ నువ్వెందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావు అని అడిగింది. నువ్వు ఫోన్ చేసి రావద్దంటావని అన్నాడు కన్ను కొడుతూ. అనుకున్నా. సరే లెటర్ చదివావా? ఏమనిపించింది? ఈ యాటిట్యూడ్ గాడికి ఇంత సీన్ ఉందా అనిపించింది అంది నవ్వుతూ. రిషి తనని దగ్గరికి లాక్కుని జుట్టు సవరిస్తూ, చిన్ను నీ దగ్గర ఎప్పుడైనా నా యాటిట్యూడ్ చూపించానా అన్నాడు. కృతి లేదు అంది. రిషి కృతిని తన ఒళ్ళో పడుకోబెట్టుకొని తన కళ్ళలోకి చూస్తూ చేతిని కృతి నడుము మీద పెట్టాడు.